నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ. ముకుందాలో మెగా డిస్కౌంట్స్. టాలీవుడ్ చందమామ మెహ్రీన్ పీర్జాదా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న తన ప్రియుడు హర్ష్ ఔలఖ్ను ఆమె వివాహం చేసుకున్నారు. పంజాబీ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను మెహ్రీన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లేత గులాబీ రంగు లెహంగాలో మెహ్రీన్ మెరిసిపోగా, వరుడు హర్ష్ సంప్రదాయ షెర్వానీలో కనిపించారు. వీరు ఒకరినొకరు చూసుకుంటున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట కొన్ని కారణాల వల్ల అప్పుడు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. చివరకు ఇప్పుడు పెళ్లిపీటలెక్కి అభిమానులను ఖుషీ చేశారు. మెహ్రీన్ పీర్జాదా తెలుగులో కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత F2, F3 వంటి సూపర్ హిట్ సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హనీ ఈజ్ బెస్ట్ అనే డైలాగ్తో కుర్రకారును ఆకట్టుకున్నారు. గతంలో భవ్య బిష్ణోయ్తో నిశ్చితార్థం జరిగినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల ఆ బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ హర్ష్ ఔలఖ్తో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వరుడు హర్ష్ ఔలఖ్ పంజాబ్కు చెందిన వ్యాపారవేత్త అని సమాచారం. వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. పెళ్లి వేడుకలో పంజాబీ సాంప్రదాయాలైన ఆనంద్ కరాజ్ పద్ధతిని అనుసరించారు. వివాహం ముగిసిన తర్వాత మెహ్రీన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మిస్టర్ అండ్ మిసెస్ ఔలఖ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కొత్త జంటకు ఆశీస్సులు అందజేస్తున్నారు. మెహ్రీన్ రాబోయే రోజుల్లో సినిమాలో నటిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత ఆమె కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి. హనీ పాత్రలో మెహ్రీన్ నటనను మీరు ఇష్టపడితే ఈ జంటకు మీ శుభాకాంక్షలు తెలియజేయండి.